ఇక అమ్మవారి యొక్క 119వ నామం, 120వ నామం. భక్తిగమ్యాయై నమః, భక్తివస్యాయై నమః అని 2 నామాలకి అర్థం చెప్పుకుందాం. భక్తిగమ్యాయై నమః అంటే భక్తికి గమ్యమైనది అని అర్థం. భక్తికి గమ్యం ఏమవ్వాలి? భక్తికి గమ్యం ఏమిటి? భక్తికి గమ్యం లాభం కాకూడదు. నువ్వు నాకు ఇది చేస్తే, ఓ వెంకటేశ్వర స్వామి, నేను కోరుకున్నది కనుక నువ్వు ఇస్తే అందులో 50% నీకు ఇస్తా అంటాం, 50% నేను తీసుకుంటా అంటాం. ఏమిటి దాని అర్థం? లాభం కోరుకోవడమా? కాదు కదా. భక్తికి గమ్యం ఎప్పుడు లాభం కాకూడదు. లాభం వస్తుందంటే చేసేది వ్యాపారం అవుతుంది, అది భక్తి కాదు. అయినా దాన్ని మనం పొరపాటున భక్తి అని పిలుస్తూ ఉంటాం. కానీ యథార్థంగా భక్తికి గమ్యం అమ్మవారు కావాలి. ముక్తి యందు రక్తి కలిగిన వాళ్లకు శక్తి యందు భక్తి కలుగుతుంది. ఆ భక్తి చేతనే గమ్యానికి చేరతాం. ఆ గమ్యమే అమ్మవారు. సద్గతి కావాలంటే ఈ సంగతి మనకు బాగా తెలిసి ఉండాలి. భక్తి యొక్క వివిధ దశల గూర్చి శివానంద లహరిలో శంకరాచార్యులు వారు అంకోలం నిజబీజ సంతతి అనే శ్లోకంలో సోదాహరణంగా చాలా బాగా తెలియపరిచారు. అవే సారూప్య, సామీప్య, సాలోక్య, సాయుధ్యాలు. చివరిదైన సాయుధ్య స్థితిలో చెప్పినట్లు అమ్మవారి ఐక్యం చెందడమే భక్తి యొక్క గమ్యం అని తెలుసుకోవాలి. అందుకని అమ్మవారి ఈ నామానికి భక్తికి గమ్యమైనది అని అర్థం. భక్తివస్యాయై నమః అంటే భక్తికి అమ్మవారు స్వాధీనురాలు. ఎవరికి స్వాధీనం అవుతుందమ్మా? భక్తికి స్వాధీనం అవుతుంది. అమ్మవారి నుండే అందరం వచ్చాం కాబట్టి చివరికి అందరం ఆమెనే చేరుకోవాలిగా. ఇలా అందరి గమ్యం అమ్మవారే అయినప్పుడు ఆ గమ్యాన్ని పొందడానికి ఎన్నో రకాల పద్ధతులు, మార్గాలు ఉండవచ్చు. కానీ అన్నిటికన్నా అత్యంతమైన సులభమైన మార్గం భక్తి మార్గం అని ఈ నామం ద్వారా తెలియపరుస్తున్నారు. అమ్మవారు ఎంత స్వతంత్రురాలైనా భక్తికి మాత్రం అస్వతంత్రురాలై భక్తులకు వశమైపోతుందిట. అందుకే మోక్షాన్ని సాధించే పద్ధతుల్లో భక్తికే అగ్రతాంబూలం అని మోక్ష సాధన సామగ్ర భక్తిరేవ గరీయసి అన్నారు. భక్తికి స్వాధీనురాలు అని ఈ నామానికి అర్థం. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.